హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో వీడియో చేసేసాము. వీడియో లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూసేయండి. ఇంతకు పన్నీర్ కర్రీ ఎవరు చేస్తున్నారంటే కట్ చేస్తున్నాడు కదా తమ్ముడు, వాడే పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాడు. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్లోనే చూపించాను. చూసారు కదా, టమాటోని నీట్గా క్లీన్ చేసి వాటిని ఫోర్ పీసెస్గా కట్ చేశాడు. ఫోర్ పీసెస్ ఎందుకురా, చిన్న చిన్నగా కట్ చేయొచ్చు అంటే నీకు తర్వాత చెప్తాను అక్క అన్నాడు. అది స్మాల్ సీక్రెట్. మొత్తానికి టమాటోస్ అయితే కట్ చేసేసాడు. కట్ చేసిన తర్వాత ఒక బౌల్ అయితే గ్యాస్ మీద పెట్టేసి వేడి చేసేసాడు. వేడి అయిన తర్వాత దాంట్లో కొంచెము పట్టినంత వరకు ఆయిల్ వేశాడు. ఆయిల్ వేసి, ఇంతగా ఆయిల్ దేనికంటే పన్నీర్ పీసెస్ ఇందాక కట్ చేసాం కదా, ఆ పన్నీర్ పీసెస్ కొంచెం డీప్ ఫ్రై చేసుకో, అంటే ఎక్కువ రెడ్డీస్గా రాకుండా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసి డీప్ ఫ్రై చేశాడు. ఇప్పుడు మా వాడు డ్యాన్స్ వస్తాడు, చూసేయండి. వాపస్ అంటాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పన్నీర్ అయితే డీప్ ఫ్రై చేసినాక ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత దాంట్లో లైట్గా ఉప్పు కారం వేసి మిక్సింగ్ చేస్తాడు. ఎందుకంటే ఆ పీసెస్ కూడా ఉప్పు కారం పట్టాలక్క అని అన్నాడు. సరేరా, నీ స్టైల్లో పన్నీర్ కర్రీ చెయ్యి అని చెప్పేసా కదా. వాడిష్టము, వాడు ఎట్లా చెప్తే అట్లా తింటాము. ఇంతకీ తినటానికే నారు ఇయ్యేది అని అడిగాను. అక్క నా మీద నమ్మకం లేదక్క అని అన్నాడు. సరే పోనీ, చిన్నపిల్లడు కదా, ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నాడు, వాడికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి చెయ్యినానా అని చెప్పాను. వాడైతే ట్రై చేస్తున్నాడండి. ఈ ఏజ్లో ఇంత ఓపిక్గా ఏదైనా చిన్న పని చెప్తేనే నేను చెయ్యను అని అనే వాళ్ళు ఉన్నారు కదా. వీడైతే ఇష్టంగా వంట చేస్తున్నాడు. నాకైతే చాలా నచ్చింది. ఏదైతేమి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాడండి. ఇప్పుడు వేసే ఆయిల్ దేనికంటే టమాటోస్ కోసమే. టమాటోలు దాంట్లో మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాడంట. అందుకనే టమాటో కోసం మళ్ళీ ఆయిల్ వేసి వాటిని బాగా డీప్ ఫ్రై చేశాడు. డీప్ ఫ్రై చేసి ఆ టమాటోస్ని మొత్తము ఒక 10 minutes అట్లా బాగా మెత్తగా అవ్వేలాగా గ్రేవీ రానికి డీప్ ఫ్రై చేశాడు అన్నట్టు. దాంట్లోనే పసుపు వేసాడు, కొంచెం సాల్ట్ కూడా వేసాడు. పసుపు సాల్ట్ వేసి తిప్పాడు, కారం అయితే వేయలేదు. నెక్స్ట్ టమాటోస్ మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి అయిన తర్వాత వాటిని తీసి, మస్తు వేడిగా ఉంది ఆవిరా అంటే మిక్సీకి వేయాలక్క అని అన్నాడు. ఇందాక 4 pieces ఎందుకు కట్ చేసావో ఇప్పుడు అర్థమైందండి. మిక్సీకి వేయడానికి. మిక్సీకి వేస్తే 4 pieces అవసరం లేదు, 2 pieces కూడా చాలు. ఎందుకంటే మిక్సీకి ఆల్రెడీ మిక్స్ అయిపోద్ది. మొత్తం మిక్సీకి వేసిన తర్వాత గ్రేవీ అయితే ఇలాగ వచ్చేసిందండి. మీరు చూసారు కదా, అది ఎల్లో కలర్లోనే ఉంది, అంటే దాంట్లో కారం వేసుకోలేదు కదా. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఉప్పు కారం తగినంత, అంటే చప్పగా ఉంటే బాగోదు కదా రోటీలోకైనా అన్నంలోకైనా అని చెప్పేసి మళ్ళీ దానికి సరిపడా ఉప్పు కారం వేసి ఈ పీసెస్ కూడా దాంట్లోనే వేసి 10 minutes అయితే ఉంచాడండి. వాయిస్ వినండి ఒక్కసారి వంట చేసేటప్పుడు మాయి. నో 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 నో. పన్నీరు రైస్ ఉన్నాడు వాడు ఆడిపోతుందంట మాట. అయ్యో నా పన్నీరు అయిపోయి వేసేసామన్నమాట. ఇప్పుడు కలిపేసుకోవాలి అని పోయి కడుపు వచ్చేసింది అని అన్నాడండి. ఓ మై గాడ్. కొన్ని వాటర్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. వైట్ లైట్
ఒరే మామూలు చూడమేనా జర్ అరే ఒరే ఇగో చికెన్ చూశారు కదా వాయిస్ ఎలా ఉందో, అలా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తున్నారు పిల్లలు కదా, అట్లానే మాట్లాడతారు. వాటర్ అయితే పోసాడండి. వాటర్ పోసినాక ఒక 5 మినిట్స్ దగ్గర అయ్యేంత వరకు ఉంచాడు. ఇందులో మేమైతే ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఏవి వేసుకోలేదు. ఎందుకంటే మా స్వామి మాలేశాడు కదా, మేము తినంరా ఇట్లా ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు కారం ఇవి మాత్రమే వేసి చేస్తావా అంటే సరేనక్క అన్నాడు. అయినా టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి, ఎందుకంటే మేము ఏమి వేసుకోలేదు కాబట్టి. లాస్ట్లో కొంచెం దగ్గరికి రానీకి 5 రూపీస్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసాడండి, దగ్గరికి రానీకి గ్రేవీ కానీకి. ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు మీకు చూపించలేదు కదా, బాదం జీడిపప్పు వేసుకున్నామండి. జీడిపప్పు కొంచెం దానికి సరిపడా తీసుకొని టమాటోతో పాటే మిక్సీకి వేసాడు. అది అయితే చూపించలేదు, మర్చిపోయాము. ఏదైతే మీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది పన్నీర్ కర్రీ. కొత్తిమీర వేసాడు. చూడండి కర్రీ అయితే ఇలా ఉంది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. లేడీస్ కంటే కూడా జెంట్స్ వంట చేస్తే చాలా నచ్చిద్ది. వంట కూడా బాగుంటుందండి, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఇప్పుడు లాస్ట్కి అయితే ఇలా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు చూడండి వాళ్ళు, వాళ్ళ వాయిస్లో వాళ్ళు చూడండి. ఆహా చికెన్ స్మెల్ వస్తుందిరా బాబు. నిజంగా రా చికెన్ వాసన వస్తుంది. అంటుంది ఉప్పు ఏదా ఏయ్ ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడురా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం. ఇదే మనం చేసిన రెసిపీ. ఏమీ వేయకుండానే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, సూపర్ చేశాడు. వీడియో లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూసిన వారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ద వాచ్. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల కోసం లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ద వాచ్. బాయ్ బాయ్. నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించా. శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఇది నేను తినాలా? తిన్నా, నాకు వద్దు. అవి తినడానికి కాదు,